హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీవారితో శ్రీమతి ఛానల్ ఫర్ న్యూ రెసిపీ. ఈరోజు నా స్టైల్లో మనం చాలా ఈజీగా చాలా టేస్టీగా చేసుకునే క్రిస్పీ కరకరలాడే బొరుగుల మసాలా తయారీ చూసేద్దామా. ఈ రెసిపీ ఈవినింగ్ స్నాక్స్ కోసమే కాదు, ఎనీ టైం చేసినా కూడా ఇంట్లో వాళ్ళు కిడ్స్ అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారు. సో ఇంకెందుకు లేటు, తయారీ విధానం మొదలు పెట్టేద్దామా. సో ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకోవాలి. అందులో క్లీన్ చేసిన మరమరాలు అంటే బొరుగుల్ని మనకు ఎంతైతే క్వాంటిటీ కావాలో దానికి తగ్గట్టుగా బొరుగుల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనికి కావాల్సిన వెజిటేబుల్స్ మనం ఏమేమి యాడ్ చేసుకున్నామో అవన్నీ సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, కీరా ముక్కలు అవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. సో ఇక్కడైతే నేను కట్ చేసిన కొత్తిమీర కూడా కలిపాను. నేను ఒక్కొక్కసారి చేసినప్పుడు ఒక్కోలాగా ప్రిపేర్ చేస్తాను. మామూలుగా అయితే ఈరోజు వేయలేదు, కానీ మామూలుగా అయితే పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి అండ్ ఆయిల్ 2 స్పూన్స్ మిక్సీకి వేసి ఆ పేస్ట్ కూడా వేస్తాను. అది ఇంకా స్పైసీగా ఉంటుంది. సో మీరు కూడా కావాలంటే అది యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు దీంట్లోనే కారా బూందీ ఆర్ మిక్చర్ ఏదైనా క్రిస్పీనెస్ కోసం అది కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఈ మసాలాకు కావాల్సిన కారాలన్నీ కూడా యాడ్ చేసుకోవాలి 1 by 1. నేనైతే ఇక్కడ ఉప్పు, టేస్ట్కి తగ్గట్టు కారం, ధనియాల పొడి యాడ్ చేసుకున్నాను. దీంతో పాటే కొద్దిగా చాట్ మసాలా కూడా యాడ్ చేశాను ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం. సో కావాలంటే మీరు అది స్కిప్ చేయొచ్చు. ఇవన్నీ యాడ్ చేశాక ఫైనల్ టచ్లో పులుపుకి తగ్గట్టుగా లెమన్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఎక్కువ టైం అనేది ఉంచకుండా వెంటనే కలుపుకోవాలి, బాగా మిక్స్ చేసుకోవాలి. అంతా కలిసిపోయేలాగా ఉప్పు, కారము, ఈ మసాలా అంతా ఈ మరమరాలకి పట్టేలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ వేయాలి అని చెప్పింది అయితే నేను అందుకే. సో మనం ఆయిల్ వేసామంటే ఆ ఉప్పు కారం అనేది అన్నిటికీ బాగా ఈక్వల్గా అంటుకుంటుందని, బట్ అదైతే ఆప్షన్. ఇలా మిక్స్ చేశాక ఒక్కసారి కారం, పులుపు, ఉప్పు అవంతా సరి చూసుకొని ఏదన్నా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవటమే. కేవలం 5 minutesలోనే ఈ బొరుగుల మసాలా రెడీ అయిపోతుంది. చాలా తక్కువ టైంలో, తక్కువ ఖర్చుతో, చాలా స్పెషల్గా, టేస్టీగా, న్యూ ఫ్లేవర్స్తో ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ట్రై చేయొచ్చు. సాయంత్రం టీ లేదా కాఫీతో పాటు ఈ బొరుగుల మసాలా తింటుంటే ఆ టేస్ట్ అనేది ఫీల్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది. సో మీకు ఈ వీడియో నచ్చితే మీరు కూడా వన్స్ ట్రై చేయండి. మా ఇంట్లో మా పాపకైతే మాత్రం ఇలా ఎప్పుడు ట్రై చేసినా కూడా బౌల్లో పెట్టివ్వడం కంటే తనకి ఇలా పొట్లంలో వేసిస్తేనే తను ఎంజాయ్ చేస్తూ తింటుంది. ఎవ్రీ టైం ఈ బొరుగుల మసాలా నేను చేసినప్పుడు స్పెషల్గా ఇలా పొట్లంలో చుట్టి మా పాపకి ఇస్తున్నప్పుడు నాకు గుర్తొచ్చేదైతే మాత్రం నేను చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడు తిరుమలకి వెళ్ళినా, ఇప్పుడు కూడా కానివ్వండి, ఎప్పుడు తిరుమల వెళ్ళినా కూడా ఇలా పొట్లంలో మసాలా బొరుగుల టేస్ట్ అనేది గుర్తొస్తుందన్నమాట.